ముప్పేట దాడులతో లంచావతారులను పట్టుకుంటోన్న అవినీతి నిరోధక శాఖ వెనుకబడిన తరగతుల విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలపై దృష్టి పెట్టింది. వసతి గృహాల్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం సహా సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో దాడులకు దిగుతోంది. కృష్ణా జిల్లా నందిగామలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్, జీ కొండూరులోని బీసీ బాలుర వసతి గృహాల్లో అనీసా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనీసా డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా డీఎస్పీ ఎస్వీవి ప్రసాద్ సహా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి వసతి గృహంలో అనీసా అధికారులు బృందం సోదాలు చేస్తోంది. వసతి గృహాల్లో నిత్యావసరాల కొనుగోళ్లు, నిర్వహణకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు. వార్డెన్ల అక్రమాలు, అవినీతికి సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. పిల్లలకు నిర్ణీత మెనూ మేరకు భోజనం సహా ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉండగా అలా చేయకుండా నిధులను దారి మళ్లించారని గుర్తించారు. సోదాలు పూర్తి చేసిన అనంతరం వార్డెన్లు సహా ఇందులో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపై చర్యలు తీసుకోనున్నారు.